హలో గైస్, వెల్కమ్ టు అందర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ గురించి ఈరోజు మొత్తం తెలుసుకుందాం. ఈ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది, ఈ ఈవెంట్ ఏ స్టేడియంలో జరగబోతుంది, ఎక్కడ ఏంటి అనేది మొత్తం క్లారిటీగా క్లియర్గా చెప్తాను. ఏ టీవీ ఛానల్స్లో కూడా వస్తుందో అవన్నీ మనం మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియోలో డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ గురించి. మన ఇండియాలో ఏ డేట్ నా ఏ టైం నా స్టార్ట్ అవుతుందో బ్యాక్లాష్ లైవ్ ఈవెంట్ ఏ టీవీలో స్టార్ట్ అవుతుందో అవన్నీ మనం తెలుసుకుందాం. మరియు మ్యాచ్ కార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ మ్యాచ్ కార్డ్స్ గురించి. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్లో ఫస్ట్ మ్యాచ్ కార్డ్ వచ్చేసి ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. ఇది ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ మ్యాచ్, చూడవలసిన మ్యాచ్. బ్యాక్లాష్లో జరుగుతుంది. ఇది ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్లో ఇది చాలా డేంజరస్ మ్యాచ్. నిజంగా ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. కబుకి వారియర్స్ వర్సెస్ ప్రియాంక బెల్లార్ అండ్ జాడే కార్గిల్, వీళ్ళ నలుగురి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ ఖచ్చితంగా జాడే కార్గిల్ అండ్ ప్రియాంక బెల్లార్ ద న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలుచుకుంటారు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్లో. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్లో ది డేంజరస్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఎవర్, కెవిన్ ఓవెన్స్ అండ్ రాండీ ఆర్టన్ వర్సెస్ సోలో సికోయా అండ్ టమాటా కొంగా. వీళ్ళ నలుగురి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్లో చాలా డేంజర్గా ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది. నిజంగా ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్లో డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ మాత్రం నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే జే ఉసో ఆడుతున్నాడు కాబట్టి ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. బ్యాక్లాష్ ఈవెంట్లో ఇదే నాకు ఫేవరెట్ మ్యాచ్, అంటే ఇదే. డీమియన్ ప్రీస్ట్ వర్సెస్ జే ఉసో డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్లో. చాలా డేంజర్గా నాకు తెలిసి జే ఉసో ద న్యూ వరల్డ్ హైవే ఛాంపియన్ అవుతాడని నాకు తెలుసు. జే ఉసో ఎప్పుడు అవ్వాల్సింది వరల్డ్ హైవే ఛాంపియన్, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది, వదులుకోకు జే ఉసో. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్లో చాలా పెద్ద మ్యాచ్. ఇదే లాస్ట్ మ్యాచ్, ఇదే ఫైనల్ మ్యాచ్. కోడీ రోడెస్ వర్సెస్ ఏజే స్టైల్, ది అండర్స్పిరిట్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ మాత్రం చాలా డేంజర్గా జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్లో. నిజంగా ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. ఈ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా కోడీ రోడెసే గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. అంత పెద్ద సూపర్ స్టార్ రోమన్ రైన్స్కే దంగలేడు కోడీ రోడెస్. నువ్వెంత నీ బతికెంత, నువ్వైతే ఓడిపోతావు ఏజే స్టైల్. చాలా మంది రోమన్ రైన్స్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే కోడీ రోడెస్ ఖచ్చితంగా ఓడిపోతాడు బ్యాక్లాష్ ఈవెంట్లో అండ్ ద న్యూ యూనివర్సల్ ఛాంపియన్ అవుతాడు ఏజే స్టైల్ అని అనుకుంటున్నారు. కానీ అది ఖచ్చితంగా జరగదు. కోడీ రోడెసే గెలుస్తాడు ఈ మ్యాచ్లో. నిజంగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, స్టాంప్ గుద్ది మరి చెప్తాను, కోడీ రోడెసే గెలుస్తాడు ఈ మ్యాచ్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరిని పట్టపగలే చుక్కలు చూపించిన ద కోడీ రోడెస్ నిజంగా చాలా గ్రేటెస్ట్ వాడు. అతని గెలుస్తాడు బ్యాక్లాష్ ఈవెంట్లో అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ అండర్స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్ కోడీ రోడ్స్. ఇప్పుడు మనం తెలుసుకుందాం డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ డేట్ అండ్ టైం. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ మే 4వ తేదీన శనివారం రాత్రి 10 గంటలకు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ లైవ్ ఈవెంట్ నడుస్తుంది ఫ్రాన్స్లో నుండి. చాలా పెద్ద ఈవెంట్ ఇది. బ్యాక్లాష్ ఈవెంట్ చాలా పెద్ద ఈవెంట్, నిజంగా చూడవలసిన ఈవెంట్. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ చాలా అంటే చాలా పిస్నారి అయిపోయింది. ఎందుకంటే 5-6 మ్యాచెసే పెడుతుంది. నిజంగా అప్పట్లా లేదు డబ్ల్యూడబ్ల్యూఈ. ఈ 5-6 మ్యాచెస్ ఎందులో జరుగుతాయని అంటే స్మాక్ డౌన్ అండ్ రావ్లో జరుగుతాయి 5-6 మ్యాచెస్. కానీ బ్యాక్లాష్లో కూడా 5, 6, 4 అవన్నీ మ్యాచెస్. నిజంగా చాలా బాధాకరమైన విషయం. డబ్ల్యూడబ్ల్యూఈ చాలా పిస్నారి చేస్తుంది. నిజంగా డబ్బుల విషయంలో కాదు, మ్యాచెస్ విషయంలో నిజంగా డబ్ల్యూడబ్ల్యూఈ చాలా పిస్నారి చేస్తుంది. ఇప్పుడు నుంచి ఓన్లీ 5 మ్యాచెస్ జరగబోతున్నాయి డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్లో. ఎక్కువ మ్యాచెస్ ఏం లేవు. మనం ఏ టీవీ ఛానల్స్లో లైవ్ ఈవెంట్ చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ అని అంటే మే 4వ తేదీన శనివారం రాత్రి 10 గంటలకు డబ్ల్యూడబ్ల్యూఈ రెస్లర్ మేనియా బ్యాక్లాష్ ఈవెంట్ జరగబోతుంది సోనీ 10 1, సోనీ 10 3, సోనీ 10 4 టీవీ ఛానల్స్లో.
ఇన్ని టీవీ ఛానల్స్లో మీరు WWE బ్యాక్లాష్ ఈవెంట్ లైవ్లో చూడొచ్చు. చాలా పెద్ద ఈవెంట్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.